నేత ఢిల్లీకి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తా ఉంది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు, ఎట్లా ఉంటుందంటారు? నేను ఒక మంచి పోలిక రజనీమ్మ గారు చెప్పారు, దాన్ని కంటిన్యూ చేసి చెప్తున్నాను. ఎందుకంటే షర్మిల గారు ఏమన్నారంటే ఢిల్లీలో కేడి అమరావతిలో కేడి ఉన్నారని డైరెక్ట్ గా విమర్శించారు. వాళ్ళకి వీళ్ళు బానిస అయిపోయారని కూడా విమర్శించారు. అయితే నేను ఒక ఆయుర్వేదంలో రెండు సంఘటనలు ఉన్నాయి సార్, మీకు సబ్జెక్ట్ లోకి వెళ్తాను. ఆయుర్వేదంలో సబ్జెక్ట్ ఏంటంటే తేనె మనిషి తింటే ఏం కాదు, కుక్క తింటే చచ్చిపోతుంది. అలాగే యాప చెట్టు యాప పళ్ళు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి, తింటే చాలా మంచి యాంటీబయాటిక్ ఇస్తారు. నిరంతరం ఆ చెట్టు మీద కూర్చున్న కాకి యాప పండు తింటే చనిపోతాయి. ఎందుకు ఈ సందర్భాన్ని చెప్పాల్సి వచ్చిందంటే, కత్తి రజనమ్మ చేతులు ఉంటే కూరగాయలు దొరుకుతుంది, అదే కత్తి జగనన్న చేతులు ఉంది అనుకోండి టీకలు దొరుకుతాడు. ఇప్పుడు బీజేపీ పార్టీ అలా అయిపోయింది. ఈ పోలిక ఎందుకు పోల్చాల్సి వచ్చిందంటే, రాష్ట్రంలో ముస్లింలు దూరం అవుతారా, ఎస్టీసీ క్రిస్టియన్ దూరం అవుతారా అది చూసుకుంటే, లోక కన్యాల కోసం అవసరం అనుకుంటే జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళకి వీలైనంత ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, గతంలో కూడా అప్పుడు కూడా మేము ముస్లింస్ కి దుల్హన్ పథకం, అదేవిధంగా వాళ్ళకి జగన్ రంజాన్ తోఫా, అదేవిధంగా రకరకాల స్కీములు అప్లై చేశాం. ఆ తర్వాత బీజేపీ ముస్లింస్ దూరం అయిపోయినారని ఒక బొగొట్ట సృష్టిస్తున్నారు. కానీ రాజస్థాన్ లో అత్యధిక ముస్లింస్ ఉన్న రాష్ట్రంలో వాళ్ళు గెలుచుకున్నారు కదా, ఈ త్రిపుల్ తలాక్ ని వాళ్ళు తీసేస్తారు కదా ధైర్యంగా. అలాగే చాలా వక్ఫ్ బోర్డు వస్తువుల్ని కాపాడి వాళ్ళకి ఎన్వోట్ చేశారు కదా, చాలా మార్పులు అయితే వచ్చాయి. అంటే సిఏ రూల్స్ కూడా పాస్ చేయడంలో వాళ్ళు కీలక పాత్ర వహించారు కదా. ఇవన్నీ కారణాలు అన్ని చూపించినా కూడా కమ్యూనిస్టులు లేదంటే ఇంకొక పార్టీ వాళ్ళు వస్తే మేము వస్తే వాళ్ళు రావు మాట్లాడుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాజకీయ ప్రయోజనాలు కాదు సార్, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జనసేన తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటానికి కంపల్సరీ ప్రతి మేధావి కలిసి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది రాష్ట్ర అవసరాల దృష్ట్యా. ఇప్పుడు చూడండి, రాజధాని లేదు, జగనన్న వస్తే ఇంక రాజధాని పోయినట్టు, రాజధాని లేదు ఇంక మర్చిపోవడం. ఇట్లాంటివన్నీ పోలికగా చేసి చెప్పాలి. ముస్లింస్ ఎవరైనా అలా మాట్లాడినా, క్రిస్టియన్స్ ఎవరైనా మాట్లాడినా, ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో 29 రాష్ట్రాల్లో వివిధ సంస్కృతి సాంప్రదాయాలు, భాష, అన్ని రకాల వ్యవహారాలు ఉన్నా కూడా ఒక్క దేశంగా భారతదేశం కొనసాగుతుంది. కాబట్టి మన రాష్ట్రంలో కూడా కుల మత ప్రాంతీయ విభేదాలు పక్కన పెట్టి జోనల్ రాయలసీమని, ప్రత్యేకాంధ్రాన్ని, ప్రత్యేక కోస్తాంధ్రాన్ని చెప్పి మాట్లాడకుండా మనం అందరం తెలుగు వాళ్ళం, మన ఆంధ్రదేశం, మన ఆంధ్ర రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం కలుస్తున్నామని చెప్తే ఖచ్చితంగా ప్రజలు మంచి చేస్తారని నమ్ముతారు. 100% మా పక్కన నిలబడతారని ఒక నమ్మకం కూడా ప్రజల్లో కనిపించే అవకాశం రెండు పార్టీలు చేస్తున్నాయి సార్. దాంట్లో ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మా సభలు చూసి ఎందుకు భయపడిపోతున్నాడు, ఎందుకు పారిపోతున్నాడు, గొడవలు వేస్తున్నాడు. ఎందుకంటే వారాహి యాత్రలో కుల మత ప్రాంతీయులకు వ్యతిరేకంగా వచ్చి కూర్చొని పవన్ కళ్యాణ్ జిందాబాద్ కొడుతున్నారు, ఇక్కడ వచ్చి రా తెలుగుదేశం పిలుస్తుంది కథలు రా అని ఎప్పుడు స్టేజ్ల మీద ఎప్పుడు వెళ్ళిపోతారు జనాలు, ముస్లిం మైనార్టీ ఎస్సీసీలంతా కలిసి. ఇదే క్రిస్టియన్స్ అనిల్ బ్రదర్ మీటింగ్ పెట్టి విజయవాడలో ఈసారి ఫ్యాన్కి ఓటేదని చెప్తే, ఎస్ మాకు మోసం చేశాడు, మా క్రిస్టియన్ సంస్థలకు ఫండ్ రాకుండా చేశాడు, మా సంస్థలు నిర్వీర్యం చేశాడు, మా హాస్టల్కి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కోల్పోయే విధంగా బిహేవ్ చేశాడని చెప్పి ప్రమాణం చేసి ఓట్లేమని చెప్పి వెళ్ళిపోయారు. అందుకే ధైర్యంగా షర్మిల గారు బయటకు వచ్చి నీ 65 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో క్రిస్టియన్ ఓట్ల మీద టార్గెట్ చేసింది, 35 సీట్లు గెలిచి గిఫ్ట్ గా ఇస్తారని చెప్పి సోనియా గాంధీకి చెప్పింది ఆ ధైర్యంతోనే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ ఓట్ బ్యాంకు షర్మిల పగలగొడతా ఉంది. ఈ దృష్టిలో పెట్టుకుంటే 100% జనసేన తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లో అర్థమయ్యే రీతిలో తీసుకెళ్తే అర్థవంతమైన ఫలితం వస్తుంది. 100% మన సోదరు చెప్పినట్టు 170 సీట్లు ఇంచుమించు జనసేన తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందనే నమ్మకం మాకు ఉంది. బీజేపీ తోటి ఎందుకు కావాలని మీరు పదే ప్రశ్నిస్తున్నారంటే, గతంలో 2-3 అనుమానాలు ఉండేవి. ఈవీఎంలు మేనేజ్ చేస్తారని, అధికారులతో ఒత్తిడి తెచ్చిస్తారని, అధికారుల ద్వారా అజమాయిషీ చేస్తారని అనేక అంశాలు ఉంటాయి లాగల చట్టపరంగా. ఇవన్నీ కూడా ఈ కత్తి ఆ చేతిలో ఉంటే నరకం చూపిస్తుంది. అదేదో మనం పక్కన పెట్టుకుంటే మంచికి ఉపయోగిస్తాం కదా అనే ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను. బహుశా సఫలీకృతం అవుతుందా లేదా సఫలశ్రేయం అవుతుందా, విఫలశ్రేయం అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఏదైతే పిలుపు అయితే వచ్చింది కాబట్టి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పూర్తి నివేదికతో 1-2 రోజుల్లో పురంధేశ్వరి గారు కూడా వెళ్ళి కలుస్తారన్నట్టుగా తెలుస్తోంది. కొద్దిమంది వ్యతిరేకిస్తారు, కొద్దిమంది అనుకూలంగా ఉంటారు. సో ఎట్లా ఉంటుందో చూడాలి. ఒక్క నిమిషం సార్, పవన్ గారు ఒక్క నిమిషం. ఈ మధ్య కాలంలో మీ దృష్టి కూర్చుంటది, విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. 95% పొత్తు కావాలని కోరుకున్నారు, 10% మాత్రమే మాకు వద్దనుకున్నారు. మెయిన్ కీలకమైన లీడర్లందరూ కూడా పొత్తు కావాలని వాళ్ళు రిటర్న్ గా రాయించారంట. సో దీన్ని బట్టి ఏంటంటే
బీజేపీ సుముఖంగా ఉంది, అందుకోసమే పిలుపు వచ్చిందని మేము అనుకుంటున్నాం. సో ఏదేమైనా సరే రాజకీయ తెగళ్ళు వివిధ రాజకీయ పార్టీల్లో బీజేపీ ఎవరిని స్పేర్ చేస్తుందో ఎవరిని స్పేర్ చేయదో వాడుకుని ఒకవేళ కలిసి వచ్చినా కానీ ఖచ్చితంగా రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాము, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ ఏం చెప్తాము, ఇవన్నీ క్లియర్ గా ప్రజలకు మళ్ళీ వివరించి కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా దీని గురించి మాట్లాడి అందరు కలిసి ముందుకెళ్తే ఖచ్చితంగా బాగుంటుంది. అది ఒక్కటి సమస్యనే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి బీజేపీ ఏదో ఈ విధంగా ఇబ్బందులు పెట్టింది, సో రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఇచ్చిన హామీలు బీజేపీ కొంచెం నెరవేర్చలేదు, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు అనేది ఒకటే ఉంది తప్పించి వేరే ఇతరత్ర ఇబ్బందులు లేవు. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చి ఏదైనా ఏం చేస్తామో చెప్పి ముందుకెళ్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. లేదు సార్, జనసేన తెలుగుదేశం పార్టీ కొన్ని కండిషన్లు పెడితే బాగుంటుంది నా సూచన. ఇవి మా రాష్ట్రానికి చేయండి, చేసి మీరు మా రాష్ట్రం మీద ఉన్న అభిమానం చూపించుకోండి అని కూడా మాట్లాడతారనే అభిప్రాయం నాకు కూడా ఉంది. ఆ దిశగా వాళ్ళకి వెళ్తారనుకుంటున్నాను. సార్ మేనిఫెస్టోలో కూడా పెట్టాల్సిన బాధ్యత ఉందండి. ఎందుకంటే బీజేపీ మైనస్ అయిన కారణం అమరావతి ఉద్యమంలో గంగా జలాలు మట్టి తెచ్చి మన నోట్లో మట్టి కొట్టారనుకున్న అమరావతి రాజధాని రైతులకి ఏకైక రాజధాని అమరావతిగా ఉంచడంలో మా పాత్ర కీలకం అంటూ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాకట్టు పెట్టడంలో అది ఏమీ ఉండదు, ఇక ఆగిపోతుంది, మీ యాత్రలు లేకపోతే మీ ధర్నాలు ఆపుకోవచ్చు అని చెప్పడం, ఇంకా కొన్ని పోలవరం ప్రాజెక్టులో నిధుల గురించి సమీకరణ, ఇవన్నీ కూడా బీజేపీ కూడా కలుపుకోవాలన్నా సీట్లు కేటాయించాలన్నా డీల్ అంటే డీలేనండి. దాంట్లో ఈసారి కేవలం రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ఉండాలా, రాజకీయ ప్రయోజనాలు ఉంటే రాష్ట్రం ఇక పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టే పరిస్థితేనండి. ఇక పవన్ గారు ఇప్పుడు ఇద్దరు కూడా మంచి మాట చెప్పారు. ఎందుకంటే కత్తి గురించి ఉదాహరించారు. ఆ కత్తిని చేతిలో పట్టుకొని సమర్థవంతంగా మంచి పనులకే ఉపయోగిస్తారని వీళ్ళిద్దరు నమ్మకానికి మనం ముందుగా అభినందించాలి. అదే నమ్మకంతో రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు విపత్కర పరిస్థితుల్లో 1984లో ఇదే భారతీయ జనతా పార్టీని వామపక్షాలను కలిపి ఎన్నికల్లో పోటీ చేశారు. భారతదేశ